పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యామ్ ప్రసాద్ లాల్లతో కలిసి ఈవీఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఈవీఎంల యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మొదటి దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో, రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ మొదటి దశలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేటాయించడం జరుగుతుందని, రెండవ దశలో ఈవీఎం యంత్రాలను రిటర్నింగ్ అధికారి పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయింపు చేస్తారని అన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 290, మంతని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 290, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 260 పోలింగ్ కేంద్రాలకు ప్రస్తుతం ఈవీఎం యంత్రాలను కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మనకు అవసరం ఉన్న బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ల కంటే 25% అదనంగా, వీవీప్యాట్లు 40% అదనంగా కేటాయించడం జరుగుతుందని, వీటిని కలిపి ర్యాండమైజేషన్ చేస్తామని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ర్యాండమైజేషన్ చేశామని అన్నారు. సిఎస్ఆర్ కమిటీ పంపిస్తాను. మీరు ఇచ్చే గవర్నమెంట్ సిఓ ఎంసీసీ స్టేట్మెంట్ మేము కూడా మాకు వచ్చిన అడ్వైజరీ కమిషన్ రెడీ పెట్టండి. చేసుకుంటున్నాను. అందరూ ఒప్పుకుంటే ఫైనలైజ్ చేస్తాను. ఫైనలైజ్ చేసిన లిస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. పోయినసారి కూడా మనం ఒకసారి చూడడం జరిగింది. అది పెద్దపల్లి లిస్ట్ ద్వారానే ఎవరన్నా ఈ మషిన్ మాకు అలాట్ అవ్వలేదని చెప్తే ఈ లిస్ట్ మనకు ఆథెంటిక్, ఇది మీకు చేతిలో పెట్టడం జరుగుతుంది. మేము కూడా ఇదే కాపీ పెట్టుకుని నడిపించుకుంటాం. రేపు ఇదే లిస్ట్ నుంచి అదే నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్కి ఇవే మషిన్ కేటాయించడం జరుగుతుంది. ఈ ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ నియోజకవర్గంకి ఇచ్చిన జిల్లాలో ఉన్న నియోజకవర్గానికి కేటాయించడం జరుగుతుంది. అంటే మన దగ్గర పెద్దపల్లి, మంతని, రామగుండం కేటాయించడం జరుగుతుంది. ధర్మపురి, జడ్చర్లలో ర్యాండమైజేషన్ అవుతుంది, వాళ్ళు కేటాయించుకుంటారు. రెండో ర్యాండమైజేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నియోజకవర్గానికి కేటాయించిన మషీన్లని బూత్ వారీగా కేటాయించడం జరుగుతుంది. రెండో ర్యాండమైజేషన్ అదే తేడా. ఈరోజు మనం చేయబోతుంది ఫస్ట్ ర్యాండమైజేషన్. సో జిల్లా వారీగా 3 నియోజకవర్గాలకి మన మషీన్లు మనం పంచుకుంటాం. దీంట్లో బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, వీవీప్యాట్ ఉంటుంది. టోటల్ మనకి బియూసీయూకి 125% ఉన్న పోలింగ్ స్టేషన్స్ ధర్మపురిని కలుపుకుంటాం, మంత్రిని కూడా కలుపుకుంటాం. మొత్తం కలిపి 840 కదా. 837 మనం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు 837 ఉంటే 3 ఆక్సిలరీ స్టేషన్స్ యాడ్ అయ్యాయి. 2 పెద్దపల్లిలో యాడ్ అయ్యాయి, 2 మంత్రిలో యాడ్ అయ్యాయి, 1 రామగుండంలో యాడ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు తమ దగ్గర 290, పెద్దపల్లిలో 290, 261, 260 రామగుండంలో. సార్ మళ్ళీ చెప్పండి నంబర్స్. 290, 260. జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్కి మనం ఈరోజు రిక్వైర్మెంట్ పరంగా మనం ర్యాండమైజేషన్ చేయబోతున్నాము. ఓకే, లాగిన్ చేసి చూపించేయండి. అది కూడా జస్ట్ ఫర్ రికార్డ్. ఎక్కడెక్కడ ఈ మషిన్ స్టోర్డ్ ఉన్నాయి, స్టోర్డ్ ఉన్నాయి చెప్పండి.
డిస్ట్రిక్ట్ వేర్ హౌస్లో ఈ మషిన్లన్నీ స్టోర్ చేసి ఉన్నాయండి. మీరు ఎప్పుడు కానీ వెళ్ళి మీరు చెక్ చేయాలనుకుంటే మీరు చెక్ చేసి రావచ్చు. కాబట్టి రిజిస్టర్ ఉంటుంది, మీరు వెళ్ళినట్టు కంటిన్యూ చేసుకుని చూసిరండి. డబుల్ లాక్ ఉందా లేదా, కెమెరాలు నడుస్తున్నాయా లేదా, షట్టర్ అంతా క్లోజ్ ఉందా లేదా, పోలీస్ ఉందా లేదా, మీరు కూడా చెక్ చేసే హక్కు మీకు ఉంటుంది. వెళ్ళి ఎప్పుడైనా కంటిన్యూ చేసి జస్ట్ అక్కడ రిజిస్టర్లో రాసి వస్తున్నాయంటే మీకు హక్కు ఉంటుంది, మీరు చూసి రావచ్చు. మీరు నామినేషన్ ఫామ్ నింపుకుంటారు, అక్కడ పెడతారు. అదంతా అయిన తర్వాత మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడికి వస్తే మా దగ్గర ఆధారాలు ఉంది అనుకుంటాయి, అది ఇది మ్యాచ్ చేసుకొని టక్కన మీ పని కూర్చోవచ్చు. అట్లీస్ట్ మల్టిపుల్ నామినేషన్ వేసేటప్పుడు మీరు ఆన్లైన్ ట్రై చేయండి సార్. మీకు అలవాటు అయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. పక్కన నియోజకవర్గంలో ధర్మపురిలో వేసేపోయింది సరే ఆన్లైన్ చాలా స్మూత్గా అయిపోయింది. మన దగ్గర కూడా మనం ఆన్లైన్ స్టార్ట్ చేసుకుంటే చాలా కంఫర్ట్గా మీరు పాస్ అయిపోతుంది. గమనించండి. ఒక్కసారి నేను చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటుందంటే ఇప్పుడు అడుగుతారు క్యాటరీ, తర్వాత అడుగుతారు. మన దగ్గర ఈజీ స్కాన్ చేసుకోవాలి. Recognized parties to one. Independent party. Recognized parties to one. ఈసారి అభివృద్ధి ఒకరే కదా. అసెంబ్లీ మీరు పే చేసి మాకు కోఆపరేషన్ అంటే ఇక్కడ రెండు రకాలు, మీరు పర్మిషన్ ఇప్పుడు కూడా అప్లై చేయవచ్చు. కానీ మీ ఎక్స్పెండిచర్ బుక్ అయ్యేదని నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికల డిక్లరేషన్ రిజల్ట్ వరకు ఎక్స్పెండిచర్ బుకింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు వేస్తే పార్టీ బుకింగ్ అవుతుంది. పార్టీ బుకింగ్ అవుతుంది. రెండోది ఎన్ని వెహికల్స్ అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎన్ని వెహికల్స్ అనేది పార్లమెంట్ వారిగా ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సారీ ఒక్క మీ పార్టీ వైపు నుంచి ఒక్క వెహికల్ నేను ఇస్తాను పార్లమెంట్ వారి. మిగతా మీరు ముందులాగే డిఓ దగ్గర అప్లై చేస్తారు, ఏఆర్ఓ డీసీ దగ్గర అప్లై చేస్తారు, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. జిల్లా వ్యాప్తంగా కావాలంటే నా దగ్గరకు వస్తారు, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వాటిగా కావాలంటే నా దగ్గరకు వస్తారు. వీడియో వ్యాన్లు కూడా మీరు డిఓ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ రాస్తుంది చూసుకోండి వెహికల్ వారి. మళ్ళీ పోల్ నాడు 3 వెహికల్స్ పర్మిషన్ ఉంటుంది, అది చూసుకోండి. మీ స్టార్ క్యాంపెయినర్స్ ఈసారి వస్తారంటే ఈ స్టార్ క్యాంపెయినర్స్ 3 రకాలు మీకు చెప్పడం జరిగింది. స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ మాకు సిఓ గారి నుంచి వస్తుంది, మేము నియమించాం. మా స్టార్ క్యాంపెయినర్స్ సార్ మీకు చెప్పినా అతను కాగితం వస్తే కానీ మీకు పని స్టార్ క్యాంపెయినర్ లాగా ట్రీట్ చేయలేదు. స్టార్ క్యాంపెయినర్ అంటే ఏంటి పద్ధతిగా దానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్, హెలికాప్టర్, క్యాండిడేట్ బుక్ అవుతుంది, పార్టీ బుక్ అవుతుంది.